ఇనిస్టా సీడ్స్ తరపున రైతులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి తారీఖు వచ్చేసి జనవరి 3వ తారీఖున మనమైతే కర్నూలు జిల్లా మళ్ళీ రేమట గ్రామంలో అయితే ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి ఇత్తనం పేరు వచ్చేసి ఇనిస్టా సీడ్స్ భీష్మ. ఈ తోట వచ్చేసి ఎకర పొలంలో రామాంజనేయులు అనే రైతు అయితే వేయడం జరిగింది. చూడండి అన్న, గమనించండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇది 3వ కటింగ్కి రెడీగా ఉంది. ఈ తోట అయితే చూడండి, భీష్మ విత్తనం ఏ విధంగా ఉంది, కాపు చిక్కదనంతో ఈ విధంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఈ రైతు అయితే మొదటిసారిగా వేయడం జరిగింది. ఈ విధంగా ఉంది పంట అయితే. మన పంట విషయానికి వస్తే చూడొచ్చు, ఈ విధంగా ఉంది చిక్కడి కాపుతో. మరి 2 కటింగ్లు అయిపోయిందని రైతు చెప్తా ఉన్నాడు. అలాగే చూడండి అన్న, మరి బొబ్బర కానీ వైరస్ కానీ నల్లి కానీ లేదు. అలాగే చూసుకోండి, మనకు పండు విషయం కానీ మనకు ఏ చెట్టు కానీ ఈ విధంగా ఉంది. చూడండి, కాపు కానీ చిక్కదనం కానీ కాయ లెంత్ కానీ తగ్గలేదు అసలు. ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ వేరే రకాల్లో అయితే మనకు ఫస్ట్ కోత 2వ కోతకి కాపు సైజ్ అయితే తగ్గుతుంది. కానీ ఈ విత్తనంలో, భీష్మ విత్తనంలో మరి ఈ విధంగా అయితే కాపు ఉండడం ఇది ఆశాజనకం కాదు. రైతుకి మేలైన విత్తనం అంటే ఇది ఇనిస్టా సీడ్స్ భీష్మ. చూడండి, ఈ విధంగా ఉంది. మన కర్నూలు జిల్లాలో ఈ రేమట గ్రామంలో రైతు అయితే పండించాడు. ఈ విత్తనం గురించి మరి రైతు మాటల్లో అయితే విందాము. ఇక్కడ రైతు అయితే ఉన్నాడు. అన్న నమస్తేనా? నమస్తేనా అన్న, మీ పేరన్నా? రామాంజనేయులనా. అన్న, మీరు వేసిన విత్తనం పేరు భీష్మనా. ఎలా ఉంది విత్తనం ఇది? బాగుందనా. అంటే బాగుండడం అంటే కాపు ఎలా ఉంది, ఎన్ని కటింగ్లు అయింది, బొబ్బర వైరస్ కి నల్లికి తట్టుకునిందా? వైరస్ ముక్క ఎత్తుకుదోట లేదనా. వెతుకుదామంటే లేదు. చూపినా వేరే రైతులు ఈ వీడియో ద్వారా కూడా చూస్తారు. రైతన్నలు నల్లికి తట్టుకొని అన్ని తట్టుకొని ఇక ఈ విధంగా ఉందన్నా నాది కాపు. ఎన్ని కటింగ్లు చేసినారన్నా? 2 కటింగ్లు అయిపోయింది. ఇప్పుడు 3వ కటింగ్ రెడీగా ఉందన్నా. సైజ్ ఏమైనా తగ్గిందన్న? ఇది కాయ సైజు సైజులో మటుకైతే ఏమి తేడా లేదన్నా. ఇప్పుడు వేరే రకాలు కూడా మీరు వేస్తుంటారు కదా, వాటికి వీటికి ఇప్పుడు ఈ విత్తనంలో మనకు సైజులు లెంత్లు అనేది తగ్గిందా? ఏం లేదన్నా. మరి బొబ్బర వైరస్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే సైజు ఉందన్న. ఇది ఇక ఇది కొత్త కాపు అనేది. మళ్ళీ విత్తనం వేసినాను నేను. బేస్ విత్తనం వేసినా 2 కోతలు కోసినాను ఆల్రెడీగా. మళ్ళీ ఇట్లా ఉంది కాపు సెట్టింగ్ 3వ కోతకి. ఇక పైన చిగురులకల్లా లేత చిగురులకల్లా వచ్చేసింది భీష్మ అనే విత్తనము. ఒక వైరస్ కానీ, ఒక నల్లి కానీ, ఒక ముడత కానీ ఏమి లేదు. ఎతుకుదామంటే కూడా ఎక్కడా లేదు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 94 40 70 78 77. ఇక 2 కటింగ్లు అయిపోయి కూడా ఒక భీష్మ అనే విత్తనం వచ్చేసి ఈ విధంగా ఉంది కాపు. ఇక ఏటు చూడు కాపేగా గుత్తులు గుత్తులు అసలు జడ కాపు లెక్కలు ఉంది అసలు ఇది. ఇక భీష్మనే విత్తనం వేసినాను. ఇక 2 కటింగ్లు అయిపోయి ఇక మళ్ళీ పైనగా ఎట్లా ఉంది చూడు కాపు. ఇది సాదా సీదా రైతు వేసినా కూడా పండుతుంది. ఇది ఒక ధైర్యంగా ఇంట్లో ఉండి కూడా పండించే దమ్ము దీని కాడ ఉంది. అటువంటి విత్తనం. ఇక కొమ్మ గుత్తులు గుత్తులు కాయలే. ఇక 2 కటింగ్లు అయిపోయింది. ఇక కాయ. నా పేరు రామాంజనేయులు, రేమట గ్రామం, కర్నూలు జిల్లా, కర్నూలు మండలం. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 94 40 70 78 77. ఇది